ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మనమందరము ప్రభువుని ఆరాధించడానికి మరొక అవకాశం ప్రభు మనకు అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. చెప్పబడినట్టుగా మాది కాకినాడలో దేవుని పరిచర్య జరిగిస్తున్నాం మేము. నా పేరు చిరంజీవి. నేను వేంలూరు అనే ఒక గ్రామంలో ఉన్న క్రైస్తవ కుటుంబంలో పుట్టి, అంటే మా ఫాదర్స్, మా తండ్రి, మా తల్లి నేను పుట్టక ముందే వారు ప్రభువుని ఎరిగిన వారుగా ఉన్నారు. అంతకుముందు వారు ప్రభువుని ఎరగిన వారైనా నేను పుట్టినప్పటికీ మా యొక్క గృహంలో క్రైస్తవ వాతావరణమే ఉండేది. అందువలన సండే స్కూల్కి వెళ్ళడం, తర్వాత దేవుని మందిరానికి వెళ్ళడం నాకు అలవాటు. చిన్న వయసులోనే ప్రభువు నా హృదయాన్ని తెరిచాడు. యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించడానికి పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగించాడు. 8-9 సంవత్సరాల వయసు అప్పుడు. అయితే 19వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను కరెక్ట్గా స్థిరపడడానికి సహాయం చేశాడు. సీడ్ అయితే అప్పుడే పడింది, కానీ విషయాలు పూర్తిగా అర్థం కావాలనే కారణాన్ని బట్టి మరలా ఇంటర్మీడియట్ తర్వాత నేను ప్రభువులో స్థిరపడ్డాను. ఆ తర్వాత నా పీజీ చేసుకున్న తర్వాత నేను గవర్నమెంట్ కాలేజీలో కాంట్రాక్ట్ బేసిస్ ఇంగ్లీష్ లెక్చరర్గా ఫస్ట్ అమలాపురంలో నేను జాయిన్ అయ్యాను. ఒక 2 years నేను దేవుని అక్కడ వర్క్ చేసిన తర్వాత ప్రభు పిలుపు మేరకు నేను రిజైన్ చేయడం జరిగింది. నా భార్య గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తుంది. నాకు 3 పిల్లలు. అక్కడ కాకినాడలో దేవుని పరిచర్య జరుగుతుంది. క్లుప్తంగా ఇది నా యొక్క సాక్ష్యము. అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు, తర్వాత దేవుని పనిలో నేను వాడబడడానికి ప్రభు సహాయం చేయనట్లు మీ యొక్క సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈరోజు రేపు దేవుని వాక్య పరిచర్య చేయడానికి ఆయన నామము పక్షమున నేను ఇక్కడికి ఆహ్వానించబడ్డాను. ఈ 2 దినాలు మనము దేవుని గ్రంథంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనకు తెలిసినవైనా మరొకసారి వాటిని ధ్యానించడానికి ప్రభు సహాయం చేయాలని ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాను. కొరింథీ మొదటి పత్రికలోంచి నేను ఈ 2 దినాలు దేవుని వాక్యం అందించాలని నేను ఆశ కలిగి ఎదుట ఉన్నాను. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనము చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉన్నట్టుకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువుని యేసు క్రీస్తు నామమును ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. చిన్ని ప్రార్థన చేసి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. మీ సన్నిధి అనుభవించడానికి మీ యొక్క పాదాల వద్ద కూర్చున్నాం. మీ లేఖనాలతో మమ్మల్ని ఉజ్జీవింప చేయండి. మా హృదయాలకు నెమ్మది కలిగించండి. ఆత్మయందు తీవ్రపడడానికి మీ సహాయాన్ని దయచేయండి. మీ దర్శనము కలిగి ఈ లోకంలో నీ యొక్క నామ ఘనత నిమిత్తము జీవించడానికి మీ కృప మా మీద పాలింప చేయండి. చెప్పబడిన మాటల ద్వారా మీ కుమారుడిని యేసుక్రీస్తు నామము ఘనపరచబడడానికి కృపనివ్వండి. ఆయన ప్రత్యక్షపరచడానికి సహాయం చేయండి. నన్ను మరుగు చేయండి. మీ నామాన్ని మహింపరచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీ పత్రిక పౌలు రాసిన పత్రికల్లో ఒకటి.
కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు దాదాపుగా 14 పత్రికలు రాశాడు. హెబ్రీ పత్రిక కూడా కలుపుకుంటే, లేదా 13 పత్రికలు. కొరింథీ పత్రిక 2 కూడా పౌలు ద్వారా కొరింథీ సంఘానికి రాయబడిన పత్రికలుగా మనం చూస్తాం. ఈ పత్రిక మనం ధ్యానం చేస్తే నేటి సంఘంలో ఉన్న అనేకమైన సమస్యలకు పరిష్కారాలు అక్కడ దొరుకుతాయి. కారణం ఏంటంటే కొరింథీ సంఘంలో ఉన్న అన్ని సమస్యలు మరి ఏ సంఘంలో కూడా లేవు. సిద్ధాంతపరమైన సమస్యలు ఉన్నాయి, ఆచరణాత్మకమైన సమస్యలు ఉన్నాయి, నైతికమైన సమస్యలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు వారిలో ఉన్నాయి. అయితే పౌలు వారికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ 2 ఉత్తరాల్లో దైవికమైన దృక్కోణంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు రాశాడు. సమస్యలు రాశాడు, పరిష్కారాలు రాశాడు. అది 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనం చూడొచ్చు. అయితే ఈ రోజు ఉదయకాలం వేళ కొరింథీ సంఘము ఎలా ఏర్పడింది, దానికి కారణం ఎవరు? సంఘము ఒక చోట ఏర్పడాలి అని అంటే అది చాలా దైవికమైన ప్రణాళిక. అది ఇక్కడ రాయబడింది, కొరింథీలో ఉన్న దేవుని సంఘము అని. కొరింథీలో ఉన్నది ఎవరిదంటండి? దేవుని సంఘం. ఒక ప్రాంతంలో దేవుని సంఘం ఉండడం అనేది సామాన్యమైన సంగతి కాదండి. ఆ సంఘమునకు దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. సంఘము లేని స్థలాలు భారతదేశంలో కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు కూడా ఉన్నాయి. కానీ కొరింథీ పట్టణంలో దేవుడు తన సంఘాన్ని స్థాపించడానికి తన సంకల్పంలో నిర్ణయించుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా. అందువలన సంఘము దేవునిది అనే దృక్పథం మనం తెలుసుకున్నప్పుడు, ఎరిగినప్పుడు దానికి ఇవ్వవలసిన గౌరవం కానీ, దాని పట్ల మనకున్న వ్యవహార శైలి కానీ చాలా భిన్నంగా ఉంటది. అందుకే యాకోబు అన్నాడు, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదని భయపడాడు అన్న మాట మనం చూస్తాం. కనుక కొరింథీలో దేవుని సంఘము స్థాపించాలన్నది పౌలు కోరిక కాదు. కొరింథీలో ఉన్న అక్కడున్న ప్రజల కోరిక కూడా కాదు. అది 100కు 100% 100% గాడ్స్ డిజైర్. దేవుడు కొరింథీలో తన సంఘాన్ని స్థాపించాలని, అక్కడికి చేరు వచ్చిన ప్రజలకు తన సన్నిధిని ఆయన అందించాలని, వారి జీవితంలో దేవుని సంకల్పాన్ని వారికి తెలియచేయాలని దేవుని యొక్క అభిలాష. అలాగే మన దగ్గర కూడా అంతే. ఇక్కడ తన సంఘాన్ని స్థాపించాలని, తన సన్నిధి మన మధ్య ఉండాలని దేవుడు ఆశపెడుతున్నాడు. నా చిన్నతనంలో చదువుకోలేని వాళ్ళు మందిరానికి వస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మీటానికి వెళ్తున్నాం అనేవారు. అంటే మీటింగ్ అంటే కూడా రాదు వాళ్ళకి, మీటానికి వెళ్తాం అనేవారు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, హూమ్ దే ఆర్ గోయింగ్ టు మీట్, ఎవరితో కలుసుకోవడానికి వెళ్తున్నారు? దే ఆర్ గోయింగ్ టు మీట్ ద లార్డ్. whenever we come to the presence of the Lord, we need to have that kind of realization. దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాం. దేవుని కలుసుకోవడానికి వెళ్ళే వాళ్ళ యొక్క అర్హతలు, వారి యొక్క వ్యవహార శైలి, వారి జీవన విధానం, రహస్య జీవితం, అవన్నీ కూడా కన్సిడరేషన్లోకి వస్తాయి అన్నమాట. ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఒక వ్యక్తిని కలుసుకోవడానికి రావట్లేదు, ప్రభువునే కలుసుకోవడానికి వస్తున్నాం. హీఈస్ ద ప్రామినెంట్, హీఈస్ ద చీఫ్. ఆయన ఇక్కడ ముఖ్యమైన వాడు, ఆయన ఇక్కడ సంచరించేవాడు, సంఘముల మధ్య సంచరించేవాడు అన్న మాట మనం చూస్తాం. పాత నిబంధనలో, నేను మీ మధ్య సంచరించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించండి అని మోషే దేవుడు చెప్పాడు. కనుక దేవుని మందిరానికి వస్తున్న మనము, మనకుండవలసిన టాప్ ప్రయారిటీ ఏంటంటే, ఈరోజు నేను ప్రభువుని కలుసుకోవాలి. దానికోసం ఎప్పుడు సిద్ధపడాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత సిద్ధపడ్డాం. ఒకవేళ రేపు మీరు ఒక కలెక్టర్ని మీట్ అవ్వాలన్నా, ఒక చీఫ్ మినిస్టర్ని మీట్ అవ్వాలన్నా, ఒక చీఫ్ ఇంజనీర్ని మీట్ అవ్వాలన్నా, ఒకవేళ నీవు పనిచేస్తున్న బాస్ని మీట్ అవ్వాలన్నా, ఎప్పుడు నుంచి సిద్ధపడతావు నువ్వు? యు ఆర్ వెల్ రెడీ, ఎక్విప్డ్ అన్నమాట. పూర్తిగా చాలా సిద్ధంతో
అనేక ప్రశ్నలకు వాటి జవాబులు, మాట్లాడే మాటలు, వేసే ప్రశ్నలు, చెప్పే జవాబులు, వేసుకునే బట్టలు, బిహేవియర్, ఎవ్రీథింగ్ నువ్వు ముందే సెట్ చేసుకుంటా. కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని నువ్వు ఫేస్ చేయబోతున్నావు. ఆ సన్నిధి అనుభవించే వారు అలా సిద్ధపడుతూ రావాలి. కొరింథీ సంఘంలో ఇవన్నీ లోపించాయి. వాస్తవానికి వారు వాటన్నిటిని గ్రాంటెడ్గా తీసుకున్నారు. అలవాటు అయిపోయింది, మొక్కుబడిగా అయిపోయింది, ఆచారం అయిపోయింది. వారు ఈవెన్ ప్రభు బలను కూడా వారు చాలా అవగాహనతో చేసిన కారణాన్ని బట్టి పౌలు హృదయ భారంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ పత్రిక అంతా రాశారు. అయితే ఇది ఎలాగ స్థాపించబడింది? ఈరోజు ఆ ఒక్క అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకుందాం. ఏ సంఘమైనా స్థాపించబడడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. కొరింథీలో జరిగిన పరిచర్య అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మీకు గుర్తుండడానికి చెప్తున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి 18 వచనాల్లో పౌలు 18 నెలలు పరిచర్య చేశాడు. గుర్తుంటదా? 3 18 18వ అధ్యాయంలో 18 వచనాల్లో దాదాపుగా సంవత్సరమున్నర, అంటే 18 నెలలు పౌలు అక్కడ పరిచర్య చేశాడు. సంఘం ఏర్పడింది. దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద కొరింథియన్ చర్చ్. కొరింథీ సంఘం ఏర్పడడానికి జరిగిన నేపథ్య పరిచర్య అది. ఎలాగో దేవుడు సంఘాన్ని స్థాపించాడో క్లుప్తంగా మనకున్న సమయంలో ధ్యానం చేద్దాం. 18వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే అక్కడ ఒక కుటుంబం మనకు పరిచయం చేయబడుతుంది. ప్రభు తన ఆత్మ ద్వారా. పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి అన్నాడు. పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను అన్నాడు. ఇక్కడ అకుల, ప్రిస్కిల్ల అనే వారి యొక్క కుటుంబము దేవుడు కొరింథీకి పంపించాడు ముందుగానే. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారో కూడా చెప్పాడు. చూడండి, యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇతరుల నుండి కొత్తగా వచ్చిన వారు అని చెప్పి. వీళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? వీళ్ళకి వెళ్ళాలని ఏం లేదు, కానీ బలవంతంగా పంపించబడ్డారు. కొన్ని సందర్భాల్లో మన ఊరు వదలాలని, మన సంఘం వదలాలని మనకే ఉండదు, ట్రాన్స్ఫర్ అయిపోతాం. అలాగే దేవుడు తన యొక్క ప్రణాళికలో ఈ యొక్క అకుల, ప్రిస్కిల్ల అనే ఆ జంటను క్లౌదియ చక్రవర్తి హృదయాన్ని మార్చి యూదులందరూ రోమాను విడిచి ఖాళీ చేసేయాలని ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఆ దినాల్లో చక్రవర్తి లేదు చెప్తే ప్రజలు తినాల్సిందే. యూదుల మీద ఉన్న రివోల్ట్ లేకపోతే వ్యతిరేకత, భావము ఏం చేసిందంటే రోమాలో ఎవరు యూదులు ఉంటే కుదరదన్నప్పుడు ఈ యొక్క జంట ఎక్కడికి వెళ్ళారంటే కొరింథీకి వెళ్ళిపోయారు. కొత్త చేత పట్టుకుని బ్రతుకు జీవుడు అంటూ కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయారు. వీళ్ళు అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. దేవుడు వీళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు దేవుడు మనల్ని ఎక్కడి నుంచి కదిలించాడు, ఎందుకు దేవుడు మనల్ని ఎక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. ఒక ఇల్లు ఉందేమో, పొలాలు ఉన్నాయేమో, ఆస్తులు ఉన్నాయేమో, అవేమి వివరాలు మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వారు రోమాలో ఉండేవారు కొత్తగా ఎక్కడికి వచ్చారండి? అది కూడా బలవంతంగా వచ్చారు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందంటే యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేల్లో, గాజాలో తూర్పు పట్టణానికి వెళ్ళిపోమన్నారు వాళ్ళు. మీరు ఈ రోజు 24 గంటలు మీకు సమయం ఇచ్చాం, తూర్పు ప్రదేశంలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోండి అంటే వాళ్ళ పరిస్థితి మీరు చూడండి. వాళ్ళు ఎంత పరిగెడుతున్నారంటే ప్రాణాలు పట్టుకుని పరిగెడుతున్నారు. కారణం ఏంటండి? బలవంతంగా జారీ చేయబడిన. అలాగే వీళ్ళు కూడా చక్రవర్తి చెప్పారు, లేదు అందరూ వెళ్ళిపోండి. వీళ్ళకి అర్థం కావట్లేదు దేవుని ప్రణాళిక ఏంటి అని వారు రోమా నుంచి కొరింథీకి వచ్చేసినట్టుగా మనం చూస్తాం. వచ్చిన వారు అని చెప్పారు. అయితే దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది తర్వాత కింద మనం చూస్తున్నాము. వారి యొక్క వృత్తి చెప్పాడు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి
పని చేయుచుండేది అన్న మాట మనం చూస్తున్నాం. పౌలు ఈ కుటుంబం దగ్గరికి రావడం అనేది వారి జీవితంలో మరిచిపోని ఒక కలయిక. వాస్తవానికి వీళ్ళు పౌల్ని చేర్చుకోవడానికి ఏమీ అవకాశాలు లేవు. వీళ్ళకి మంచి ఇల్లు లేదు. డ్యాన్స్ పుట్టేవారు ఒక డ్యాన్స్ వేసుకుని ఆ డ్యాన్స్ ఉంటున్నారు. కొత్తగా వచ్చిన గెస్ట్ కి మళ్ళా వాళ్ళ అవకాశం ఇవ్వడం అనేది చాలా కష్టం. వాళ్ళకి మంచి ఇల్లు లేదు, పెద్ద ఇల్లు లేదు, కానీ పెద్ద హృదయం ఉంది, మంచి హృదయం ఉంది. ఒక దేవుని సేవకుడు వచ్చాడు, ఆయనకి మనం ఆతిథ్యం ఇద్దాం అనే మంచి హృదయం, ఆ విశాలమైన హృదయము వారి జీవితం యొక్క డైరెక్షన్ మార్చేసింది. పౌలు కూడా కొత్తగా వచ్చాడు ఆ పట్టణానికి. పౌలు సువార్త నిమిత్తం వచ్చారు, ప్రిస్కిల్ల అనేవాడు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చారు. దేవుడు ఎందుకని కొరింథీయులు ఏమేర్పడాలి? సంఘం ఏర్పడాలి. సృష్టికర్త యొక్క మైండ్ కొరింథీయుల సంఘం. అందువల్ల ఆయన సమస్తాన్ని కదిలిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు బాధపడకూడదు. కంఫర్ట్ ప్లేసెస్ మనం వదిలినప్పుడే దేవుని యొక్క బలమైన శక్తిని మనం అనుభవించగలం. కంఫర్ట్ జోన్ లో ఉన్న ఎవరు కూడా గొప్ప గొప్ప కార్యం చేయలేరు. వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండి అన్ని బాగున్నాయి కదిలినప్పుడు వాస్తవికత బయటకు వస్తుంది, పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది, క్రియేటివిటీ బయటకు వస్తుంది. దేవుని మీద ఆధారపడడం, ప్రభువుని ఆనుకోవడం, ప్రార్థన చేయడం బయటకు వస్తుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు చూడండి అన్ని బాగానే ఉంటాయి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన లెవెల్ ఎలా పెరుగుతారా? పిల్లలంతా బాగున్నప్పుడు ఉండే పరిస్థితికి ఏమైనా వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి ఉండే పరిస్థితికి ఎంత బాగుంటుంది? ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నప్పుడు ఒక్కటి ఫెయిల్ అయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? నో వన్ అచీవ్స్ ఎనీథింగ్ ఇన్ ద జోన్ ఆఫ్ కంఫర్ట్. కానీ చెదిరిన ఊరు ఉన్నప్పుడు, లేకపోతే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని మీద పడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు చాలా మందిని మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే పౌలుకి వారు ఏమి ఇచ్చారండి? ఆతిథ్యం ఇచ్చారు. వారు గుడారంలో చేర్చుకున్నారు. దైవజనుడు కూడా మంచి అనుభవం ఉంది. వారు పేదవారు, వారే కడుపు చేత పట్టుకుని పొట్ట చేత పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చారు. నేను వారికి దైవజనుడు కూడా ఏం చేస్తున్నాడండి? డాలర్లు కొడుతున్నాడు. అది పౌలు డాలర్ కొట్టడం కారణం. వారే కొత్తగా వచ్చారు, వారే ఆటలు అలమటిస్తున్నారు, జీవనానికి కష్టపడుతున్నారు. కొత్తగా వచ్చిన వారు భయంగా ఉన్నారు, గందరగోళంగా ఉన్నారు. ఏ రోజు బచ్చి ఆ రోజు తెచ్చుకున్నారు. నేను వారికి ఉండకూడదని పౌలు కూడా ఏం చేస్తున్నాడు? వారితో కలిసి పని చేస్తున్నాడు. దైవజనులైన వారు గమనించాలి. స్వార్థికులైన వారు, పరిచారకులైన వారు భారత ఇతరుల మీద మోపడానికి ప్రయత్నం చేయకూడదు. గనుక ఇక్కడ వారిద్దరు కలిసి పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక సంఘం ఏర్పడాలి అని అంటే ఒక పటిష్టమైన కుటుంబం మొట్టమొదటి అవసరం. అకుల ప్రిస్కిల్లా అనే ఈ పేరు మీరు చాలాసార్లు వర్ణలో చూస్తారు. దాదాపుగా అన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరు జంటగానే మెన్షన్ చేయబడ్డారు పరిశుద్ధాత్మ ద్వారా. అది దేన్ని మనకు సూచిస్తుంది అంటే వారి కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నదో చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఇలా ఊహించండి, చక్రవర్తి వెళ్ళిపోమన్నాడు కాబట్టి నేను ఎక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి పని చేసుకురా అని ఆవిడ అనొచ్చు, కానీ అనలేదు. వాళ్ళిద్దరు కలిసి పని చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు, కలిసి పని చేశారు, కలిసి పరిచర్య చేశారు. భార్య భర్తల మధ్య ఉండవలసిన శ్రేష్టమైనది ఏంటంటే ఐక్యత. అది లోపించిందంటే మిగతావన్నీ కూడా వాటి స్థానాల్లో ఉండవు. ఎవరైనా సరే వారు ఇద్దరు కాదు ఒక్క శరీరము అని ప్రభువు చెప్పడం గల కారణం ఏంటంటే ఇన్ స్పిరిట్. వాళ్ళ ఆత్మలో ఒక్క వ్యక్తిని ఆలోచించాలి. రెండు బాడీసే కదా,
ఇప్పటికీ ఇద్దరు నడిచి వెళ్తుంటారు. ఒకసారి అంటే నాట్ ఇన్ ఫిజికల్ మేనర్ బట్ ఇన్ స్పిరిట్. ఆత్మలో వారు ఏకతాటి మీద ఉండాలి. ఒక విషయం పట్ల, ఒక అంశం పట్ల వారు ఏకతాటి మీద ఉండాలి. ఐక్యత ఏం తీసుకొస్తుంది అంటే దైవికమైన శక్తిని తీసుకొస్తుంది. బైబిల్ ఒక మాట రాయబడింది, ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎంత 10,000 మంది. మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ చెప్పండి. ఒకళ్ళు 1000 మంది తిరిగితే, ఇంకొకళ్ళు 1000 మంది తిరిగితే ఇద్దరు కలిపి ఎంతమంది తరవాలి? 2,000. మీరు 8,000 బ్యాలెన్స్ అండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ యూనిటీ. అది ఐక్యతలో ఉన్న శక్తి. ఇద్దరు సంఘ పెద్దలు ఏకీభవిస్తే సంఘంలో శాతం రాడు. ఇద్దరు చాలు, ఇద్దరు. ఆల్ ఆఫ్ దెమ్. Satan never enter into the assembly if two elders are united in spirit in the presence of the Lord. దేవుని సన్నిధిలో వారు ఏకీభవిస్తే ఒక సంగతి. అందుకే భూమి మీద ఇద్దరు దేన్ని ఏకీభవిస్తారని ప్రభు చెప్పాడు. ఏకీభవించడం. వారి దేవుడు కొరింథీలో ఆ సంఘాన్ని ఏర్పరచుకోవడానికి ఈ జంటను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? వారి యొక్క ఐక్యతను చెడగొట్టేదాన్ని దేనైనా కానీ త్యాగం చేయడానికి మనం ఏం చేయాలండి? సిద్ధంగా ఉండాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎవరికైనా ఉండొచ్చు, కానీ మనం ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి రావాలండి? యూనిటీకి రావాలి. ఐక్యత మన యొక్క దైవిక శక్తిని మనలోనికి ఇచ్చేదిగా ఉంటది. నా యుగం మీద నేను నిలబడకూడదు, నా పాయింట్ మీద నేను నిలబడకూడదు, కానీ సమాధానం ఐక్యత కొరకు మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి. అది కుటుంబంలో అయినా సరే, సంఘంలో అయినా సరే. ఐక్యత ఆరోగ్యం తీసుకునే కాకుండా ఆలోచనీయమైన కార్యాలకు మనం తీసుకెళ్తుంది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, వారు కలిసి పని చేయుచుండిరి అని రాయబడింది. ఎవరితో కలిసి పని చేస్తున్నారు? దేవుని సేవకునితో. పౌలు వారితో కలిసి పని చేసినప్పుడు ఏం మాట్లాడుంటాడు? అసలు పౌలు యొక్క మిషన్ ఏంటి? పౌలు యొక్క పని ఏంటి? వారితో కలిసి పని చేసినప్పుడు వీళ్ళు ముందే విశ్వాసులా, లేకపోతే పౌలు చేత సంధించబడిన తర్వాత విశ్వాసులుగా మారారా అన్న విషయాలు స్పష్టంగా రాయబడలేదు. కానీ నా అభిప్రాయం ఏంటంటే వారు పౌలు చేత సంధించబడిన తర్వాత బలమైన విశ్వాసులుగా అయ్యారని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే తర్వాత వారి జీవితంలో తీసుకున్న చర్యలు ఆ విధంగా మనం తీసుకెళ్తున్నాయి. పౌలు వారితో కలిసి పని చేస్తున్నప్పుడు, పౌలు వారి ఇంట్లో నివాసం చేస్తున్నప్పుడు, సేవకులు మన ఇంటిలోకి వస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఎంతో వీళ్ళు అనుభవించారు. పాత నిబంధన నుంచి అదే స్తోత్రం. ఒక సారేపతి వెధవరాలు, పెద్ద ఇల్లు లేదు, పట్టడి పిండి ఉంది, కానీ ఏలియాకు ఆతిథ్యం ఇచ్చిన కారణాన్ని బట్టి ఆశీర్వదించబడింది. షునేమీరాల గనురాలు ఎలీషాకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఆశీర్వదించబడింది. పేదవారే మరియా మార్తలు ఆ దినాల్లో ధనవంతులైన పరిచయాలు శాస్త్రులు ఉండగా బంతనీలో ప్రభు బస చేయడానికి ఆయన మనసు పరిగెట్టేదంట. ఎందుకంటే వారి యొక్క ప్రేమ, వారు ప్రభు చూపించే ఆరాధన భావం. ఆశీర్వదించబడ్డారు కదా, వాళ్ళు కూడా ఆశీర్వదించబడ్డారు. వాళ్ళని చేర్చుకున్న ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా అనేవారు ఎంతగా ఆశీర్వదించబడ్డారో మనకు అర్థం అవుతుంది. కొరింథీ సంఘము ఏర్పడడానికి మొట్టమొదటి పౌలు ఎక్కడంటే అకుల ప్రిస్కిల్లా ఇంట్లో. పౌలుకున్న కింద చెప్పాడు, ప్రతి విశ్రాంతి దినాన్న సమాజ మందిరానికి వెళ్ళి యేసు క్రీస్తు అని వారికి నిరూపించేవాడు. అది పౌలు యొక్క మిషన్. మొట్టమొదటి అక్కడ వారికి చెప్పిన తర్వాత అన్యుల వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. విధానాన్ని పౌలు మొట్టమొదటి నుంచి ఆయన అమలు చేసినట్టుగా మనకి స్పష్టంగా ఇక్కడికి కనబడుతుంది. అయితే ఇక్కడ వారు దేశస్తులు ఉన్నారు. విశ్రాంతి పౌలు అక్కడికి వెళ్ళి వారికి సువార్త చెప్తున్నట్టుగా మనం, అంటే మిగతా సోమవారం నుంచి ఆదివారం శనివారం ఏం చేస్తున్నాడు? వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడు. శనివారాన్న అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడండి? సువార్త చెప్తున్నాడు. అక్కడ సంఘం లేదు కాబట్టి ఆదివారం పౌలు అప్పుడు ఆరాధన ఇంకా ప్రారంభించబడలేదు. ఇక్కడ ఏం చెప్పాడు? తర్వాత 5వ వచనం మనం వస్తే, శీలయు
తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు అన్నమాట మనం చూస్తున్నాం. ముందు పౌలుకి వారు ఆతిథ్యం ఇచ్చారు, తర్వాత ఇంకొక ఇద్దరు తీసుకొచ్చాడు ఈయన. ఎవరైనా అయితే ఏమంటారు, నీకేదో ఇచ్చాం కానీ మళ్ళీ ఇంకొక ఇద్దరు ఏంటండి అని. అప్పటికే వాళ్ళ హృదయం పెద్దదైంది. పౌలు ప్రెసెన్స్ వలన, పౌలు వారితో కలిసి జీవించడం వలన, కలిసి పనిచేయడం వలన వాళ్ళకి చాలా ఆశీర్వాదాలు వచ్చాయి. బట్ తిమోతిని, శీలను కూడా ఏం చేస్తున్నారు, చేర్చుకుని వారు అక్కడ దేవుని వాక్య పరిచర్యలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమైందంటే ఇక్కడ మనం చూస్తే 8వ వచనం చూడండి. 8వ వచనం, పౌలు యొక్క బోధను అనేక మంది ఏం చేశారు, ఎదిరించారు, వారు దూషించారు. పౌలు అయితే వారి ఎదురు బయటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే 8వ వచనంలో సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువుని విశ్వాసం ఉంచాను, మరియు కొరింథీయుల్లో అనేకులు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిరి. అద్భుతం, సంఘం ఏర్పడింది. క్రిస్పు ఆ కుటుంబం వారు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు. కొరింథీలో ఉన్న వారు అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క వ్యవహారం జరగడానికి ఆతిథ్యం ఇచ్చింది ఎవరండి, ప్రిస్కిల్లా. ఈ సంఘమైన అంతే. ఆరంభంలో ఎవరో ఉంటారు, 2 కుటుంబాలు 3 కుటుంబాలు, వారు ఆతిథ్యం ఇస్తారు దేవుని సేవకుడికి. లేకపోతే వారే ఆత్మీయ తీవ్రపడిన వారే పరిచర్య చేస్తారు. తర్వాత అనేకమైన కుటుంబాలు ప్రభు చేరుస్తారు. ఇక్కడ అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. క్రీస్తు తన ఇంటి వారితో కూడా పొంది బాప్తిసం తీసుకున్నాడు. కొరింథీయుల్లో చాలా మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. అక్కడ సంఘం ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పౌలు చాలా భయపడుతున్నాడు. 9వ వచనం చూడండి. పౌలు హృదయంలో చాలా భయం ఉన్నది. ఏంటంటే కొరింథీ పట్టణం సామాన్యమైన పట్టణం కాదు, అక్కడనే ప్రజలు సామాన్యులు కాదు. చూడండి, రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడున్నాను, నీకు హాని చేయటం నీ మీదకి ఎవడనో రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పక. భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో భయానికి కారణం ఏంటి? పౌలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? దేవుడు మళ్ళీ పౌలుని ఎందుకు దర్శించాల్సి వచ్చింది అంటే 6వ అధ్యాయంలో చెప్పాడు. 6వ అధ్యాయం ఎంత వచ్చిందంటే 9వ వచనం చదివితే సరిపోద్ది. అన్యస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆలంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11వ వచనం చూడండి. మీరు కొందరు అట్టివారై ఉంటేది గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇది అక్కడ ఉన్న జనాభా పాలిటిక్స్ లిస్ట్ అనమాట. అలాంటి ప్రజల మధ్యకు పౌలు వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తే వీళ్ళు ఎలా వీళ్ళు మార్చేది ఏదైనా ఉన్నదా? వీళ్ళు ఎలాగ ప్రభువుని అంగీకరిస్తారు, ఎలా వస్తారు, మీద హాని చేస్తారేమో, దాడి చేస్తాడేమో భయపడి మౌనంగా ఉన్నాడు. అయితే ప్రభు దర్శనమందు కనిపించి నువ్వు ఈ పట్టణంలో నాకు బహుశక్తున్నారు, అందుకే అప్పుల పుష్కలాన్ని ఇక్కడ పంపించాను, నిన్ను పంపించాను, కొంతమంది ఆల్రెడీ రక్షించబడ్డారు, నువ్వు మాట్లాడు అన్నాడు. పౌలు మాట్లాడడం ప్రారంభించాడు. అక్కడ ఉన్నాడు పౌలు. కారణం దేవుడిచ్చిన అష్యూరెన్స్. 18 నెలల వారి మధ్య ఉండి పౌలు పరిచర్య చేయడం ప్రారంభించి అద్భుతమైన వాక్యము పౌలు బోధిస్తున్నాడు. 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం
అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఇప్పుడు అసలు ప్రిస్కిల్ అనే వారికి బైబిల్ క్లాస్ ఎంతకాలం జరిగిందండి? 1.5 year. వారు 1 సంవత్సరం మీద 8 నెలలు 18 నెలల్లో పౌలు చెప్పే మాటలన్నీ నేర్చుకోవడం ప్రారంభించారు. ఉన్నప్పటి వరకు ఆత్మీయత కంటే, ఉన్నప్పటి వరకు తెలిసిన వాక్యం కంటే, కొరింథీకి వచ్చిన తర్వాత వారి ఆత్మీయత, వారి యొక్క వాక్య పరిజ్ఞానం పెరిగింది. కారణం ఒకటే, దైవజనుడు రావడం, దైవజనుడికి ఆతిథ్యము ఇవ్వడం, దైవజనుడిని చేర్చుకోవడం, దైవజనుడిని ఇంట్లో ఉంచుకోవడం బట్టి వారికి దేవుని యొక్క వాగ్దానం వచ్చింది. నేను ఇంకా 18 నెలలు ఇక్కడే ఉండాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి ఇక్కడే ఉంటానన్నాడు. ఏదో మొట్టమొదటి 3 గంటలు పెడతాం కానీ సార్, సంవత్సరంన్నర అంటే మా వల్ల వద్దా లేదు. కారణం ఏంటి? వాళ్ళప్పటికీ దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆతిథ్యమీయ మరొకటి బైబిల్లో చెప్పబడింది. చూడండి, ఈ మాట మీరు ఒకసారి ఆలోచించండి. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? పరిశుద్ధ అవసరములో పాలు పొందొచ్చు. ఎలాగ ఉంటుందండి ఆతిథ్యం? శ్రద్ధ ఆతిథ్యం ఇచ్చు. ఎంత ఆశీర్వాదమో తెలుసా శ్రద్ధ ఆతిథ్యం ఇవ్వడం అంటే? చాలా మంది ఆతిథ్యం ఇవ్వడం అంటే దేవుని సేవకులకు మాత్రమే ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడదాం అనుకుంటారు. కాదు. నాకు తెలిసిన కుటుంబం ఉంది. వాళ్ళు చాలా హైలీ ఎడ్యుకేటెడ్, చాలా బిజీ పీపుల్. కానీ ప్రతి ఆదివారం సంఘం కుటుంబం తీసుకెళ్లి భోజనం పెట్టారు. వాళ్ళందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం వలన వెళ్ళిన వాళ్ళు ఎంత ఆశీర్వదించబడ్డారు, పెట్టిన కూడా ఎంత ఆశీర్వదించబడ్డారు. వాళ్ళకి నథింగ్. వాళ్ళంతా బిజీగా ఉంటాం కదా. ఒకరోజు మన సంఘంలో పలానా కుటుంబం వారంతా ప్రార్థన చేసి పలానా కుటుంబానికి ముందు చెప్తారు, వచ్చే వారం మీరు మాతో కలిసి భోజనం చేయాలి. లేదు అంటే అది సహవాసం, మాతో మీరు భోజనం చేయాలి. మీటింగ్ అయినంటే తీసుకెళ్తారు, ఒక నెలకు 2 వెళ్తారు. అక్కడ కూర్చొని వారు భోజనం చేసి ఆ సహవాసం చేయడం వల్ల సహవాసం చేసిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు కూడా ఆశీర్వదించబడ్డారు. శ్రద్ధ ఇది. మనం ఏం చేస్తాం అంటే, మనం కూర వేస్తే మళ్ళీ మనం కూర వేసేయాలి, మనం బట్టలు పెడితే మళ్ళీ మనం బట్టలు పెట్టేయాలి, మనం పిలిస్తే మళ్ళీ మనం పిలిచేయాలి. ఇది మన ఆతిథ్యం. అందరు కాదు. కానీ శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, ప్రతిఫలాపేక్ష లేకుండా చూడడం, దాని నుండి ఏమీ కూడా తిరిగి ఆశించకుండా ప్రభువు మహిమ కొరకు మనం ఆతిథ్యం ఇవ్వడం. ఎరుకకు దేవదూతలకు వాళ్ళు ఏం చేశారంటే అండి, ఆతిథ్యం ఇచ్చారంట. అకుల ప్రిస్కిల్లా యొక్క జీవితాలు ఇలా అనే సంగతి వాళ్ళకి తెలియదు. పౌరుల్ని లోపల చేర్చుకున్నప్పుడు 1 సంవత్సరం కాదు నాయన, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటే మా దగ్గర రెండు. కారణం ఏంటంటే నీ వల్ల వచ్చే ఆశీర్వాదము అంతే. మా యొక్క మనసులు మారుతున్నాయి. మీరు చూడండి, వారు నడిచి వెళ్తున్నారు 24వ అధ్యాయంలో మార్గంలోంచి. ఉన్నప్పుడు హృదయాలు ఏమయ్యండి? మండాయి. ప్రభు దాసుడు మండి అందరినీ చేర్చుకోకూడదు. మీరు జాగ్రత్తగా ఉన్న బైబిల్ రాయబడింది, సహోదరులు బైబిల్ రాయబడింది. ఆతిథ్యాన్ని దొంగిలించి మన యొక్క ప్రేమను మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే మీ ప్రేమ సరళమైన తెలివితో కూడండి, డిజైనింగ్ ఉండాలి. ఇతను నిజంగా దైవజనుడేనా? ఇతని ద్వారా ఆధ్యాత్మికమైన మేలు పొందుతున్నామా? వీరు దేవునికి నిజమైన పిల్లలేనా అని ఎరిగి మనం ఏం చేయాలండి? చేర్చుకోవాలి. అలాగా వారు ఇప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటారంటే, ఈ తీసుకెళ్దామా అని రెడీగా ఉంటారు.
ఒక వారం ఒక మంచి భోజనం పెట్టడం వల్ల వాళ్ళకి తరిగేది లేదు, కానీ భోజనం చేసి వాళ్ళతో సహవాసం చేసిన వారు ఆత్మీయంగా చాలా పెరిగారు. ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకో విశ్వాసంలో వాళ్ళు తీసుకెళ్ళి ఆతిథ్యం ఇస్తారు. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం అంటే ఇదే. పౌల్ని అకుల ప్రిస్కిల్ల అనే వారు చేర్చుకోవడం ద్వారా సంవత్సరం పౌలు అక్కడ వాక్యం బోధిస్తే అద్భుతమైన సంఘం ఏర్పడింది. కొరింథీ సంఘం, పౌలు స్థాపించిన సంఘంలో కొరింథీ సంఘం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వరాలలో వాళ్ళు రిచ్, ఏ లోపం లేని వరాల్లో, కానీ అది అనుసరించడంలో చాలా లోపాలు వచ్చాయి. కానీ వారు ఐశ్వర్యవంతులు అయితే కానీ పౌలు చెప్పారు. వారు దేవునికి ఇవ్వడంలో కూడా చాలా దాతృత్వంగా ఇవ్వాలని వాళ్ళు రిచ్, ఫిజికల్ గా, స్పిరిచువల్ గా. ఎందుకంటే పౌలు సంవత్సరం వారి మధ్య అద్భుతమైన వాక్యాలు బోధించాడు. కనుక దీనికి అకుల ప్రిస్కిల్ల అనే వారు ఇచ్చిన ఆతిథ్యం ఎంత బాగుందో చూడండి. ఆతిథ్యం ఇవ్వడం ముందే చెప్పాను, మన ఇల్లు పెద్ద అవసరం లేదు, లేకపోతే మన ఇల్లు ఒక డూప్లెక్స్ అయి ఉండవలసిన లేదు, వండుకున్న కూరలు 5 స్టార్ హోటల్లో ఉండవలసిన లేదు. హృదయం పెద్దదైతే చాలు, నీ మనసు విశాలంగా ఉంటే చాలు. వచ్చిన వారు ప్రేమను అనుభవిస్తారు, ప్రభు సన్నిధిని అనుభవిస్తారు, వారు మీకు థ్యాంక్స్ చెప్తారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు రియలైజ్ అవుతారు ప్రభు ప్రేమ ఎలా ఉంటుంది. మొదటి శతాబ్దంలో విశ్వాసులు అందరూ కలిసే భోజనం చేసేవారు. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. ఎరగకైవారు సంవత్సరం మధ్య పౌలు వాక్యం బోధించాడు, వీళ్ళు నేర్చుకుంటున్నారు. 26వ వచనం చూడండి. ఇప్పుడు 26వ వచనం లేకపోతే 24 నుంచి మనం చదివితే మరొక వ్యక్తి ఇక్కడ పరిచయం అవుతున్నాడు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడడం ప్రారంభించెను. ప్రిస్కిల్ల అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము పూర్తిగా అతనికి వెసులుపరిచిరి. ఇంకా చేర్చుకోవడానికి హ్యాబిట్ అయిపోయింది. పౌలుని చేర్చుకున్న తర్వాత, తిమోతిని చేర్చుకున్న తర్వాత, శీలను చేర్చుకున్న తర్వాత ఇంకా చేర్చుకోవడం అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది. ఒక విద్వాంసుడు అపోల్లో దేవుని మాటలు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, కానీ అతని యొక్క డాక్టరీన్ తేడా కనబడుతుంది. వీళ్ళు ఆల్రెడీ సంవత్సరంన్నర పౌలు నేర్చుకున్నారు కాబట్టి చెప్తుంటే అందులో ఉన్న లోపాలను స్పష్టంగా గమనించి దాన్ని సరిచేయగలిగిన ఆత్మీయులు సంపాదించారు. మరి మనం ఎన్ని సంవత్సరాలు అందరిలో ఎన్ని మాటలు వింటున్నాం? అంతేకాకుండా మన సభ చేతులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, దీన్ని నేర్చుకోగలుగుతున్నామా? అసలు ఏముంది కంటెంట్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అని ఎప్పుడైనా మనం ఆసక్తితో చదవగలుగుతున్నామా? దాన్ని గ్రాస్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎగ్జామ్ వెరీ గుడ్, ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఫైనల్ ఎగ్జామ్ మనకి దానికోసం కూడా ప్రిపేర్ అవ్వాలి. నీ స్వభాషలో, నీ చేతిలో దేవుని గ్రంథం ఇస్తే దాన్ని ఎంతగా మనం పఠిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళు నేర్చుకున్నారు 18 నెలల్లో, తర్వాత నేర్పించడం ప్రారంభించారు. ఇప్పుడు ఆరంభించింది ఇక్కడ. ముందేమో ప్రిస్కిల్ల ఉంది, ఇప్పుడు ఏం రాయబడిందండి? ప్రిస్కిల్ల అకుల అంటే సిస్టర్ కొంచెం స్పీడ్ అయి ఉండొచ్చు. కొంతమంది సహోదరులు చాలా ఆసక్తిగా ఉంటారు, చాలా శక్తివంతంగా ఉంటారు, పరిచర్లో చాలా శక్తికి వస్తుంటారు. ఈ జంటగా ఆలోచించినప్పుడు ప్రిస్కిల్ల చాలా చాకచక్యం కలిగిన సహోదరి అని మనకు అర్థం అవుద్ది. ఏమైనా దేవుడు అలా జత చేశారు వాళ్ళిద్దరిని. ఒకరికున్న బలాలు మరొకరికి, ఒకరికున్న బలహీనతలు మరొకరు సరి చేసుకుని దేవుని పనిలో ముందుకు సాగడం ప్రారంభించారు. ఏం చేశారని సిద్ధం చేశారు. అతను ఏం చేశాడు తెలుసండి? అక్కయ్యకు వెళ్ళి సహోదరులకు చాలా సహాయం చేశారని రాయబడింది. చూడండి, ఒక శారీరకుని తయారు చేయడం సామాన్యమైన సంగతి.
ఒక వ్యక్తిని కరెక్ట్ ట్రాక్ లో పెట్టి విడిచిపెట్టడం అంటే సామాన్యమైన సంగతి. వీళ్ళు నేర్చుకున్నది వచ్చిందనమాట. మనం మటన్ బిర్యానీ తిన్నాం అనుకోండి, అదేమవ్వాలి? శక్తిగా మారాలి, అంతే కదా, కన్వర్ట్ అయిపోవాలి. మనకు శక్తిగా మారితే మన బాడీ ఏమవుద్ది? మటన్ బిర్యానీ అనే కానీ 3 రోజులు చచ్చిపోతాం, ఎందుకని అది అరగలేదు కాబట్టి. అలాగే ఏవైతే సంగతులు ప్రభువు నేర్పించాడో అవి మళ్ళా ప్రాక్టికల్ ఆస్పెక్ట్ గా ఏమో కన్వర్ట్ అవ్వాలి. అప్పుడే అది విశ్వాసానికి శక్తినిస్తుంది, పరిశుద్ధులకు క్షేమాన్ని ఇస్తుంది. మీరు నేర్చుకోవడమే కాకుండా నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని చేర్చుకున్నారు, స్పష్టంగా విశ్లేషించారు. కొంతమంది సరిచేయడం ఎలా సరి చేస్తారంటే వాళ్ళ జీవితంలో మళ్ళా అనమాట, మీరు సరి చేస్తారు, కానీ వీళ్ళు అలా సరి చేయలేదు. మాట వాస్తవం విన్నారు, ఎదిగిన వాడిగా ఉన్నాడు, ప్రభు గురించి చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు, ఉంది కానీ జ్ఞానానుసారంగా లేదు. కొంతమంది ఎవరైనా స్పీడ్ గా ఉంటారు కానీ జ్ఞానం ఉండదు. వాళ్ళ బాగా తెలుసు, వాళ్ళు అలాగే సరిగా సరి చేయడం బాగా తెలుసు. కొంతమంది యవనస్తులు పలా నోరు చేస్తే పారిపోతారు, కానీ ఆయన మాట్లాడితే మన జీవితంలో అనిపిస్తుంది. కానీ అప్పుడు లేదు, తీసుకుని చేర్చుకుని ఆ విశదీకరించిన విధానం చూడండి. ప్రభువు మార్గాన్ని విశదీకరించడం చేయడం అన్నమాట. అంటే దాన్ని విభాగించి విడదీసి స్పష్టంగా చూపించడం, చూసిన వాడికి స్పష్టంగా గ్రహించాలన్నమాట. దీనికి ఎంత స్టేజ్ ఉండాలి, ఎంత డెప్త్. నెలలో అసలు తీసుకెళ్ళా పౌలుతో ఉన్న పరిచయము సంఘం కాకుండా స్వచ్ఛతని తయారు చేయడానికి, లేకపోతే లేఖనం మంది వద్దని వాడిని అదే పౌలించడానికి, మరీ మెరుగుపరచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు మనం చూస్తున్నాం. ఎంత బాగుంది. అతను కూడా వారు చేర్చుకున్నారు అన్న మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? 18వ అధ్యాయం 1-2 వచనాల్లో అసలు తీసుకెళ్ళాలి ఎక్కడ ఉన్నారు? కొరింథీలో ఉన్నారు. ఇప్పుడు చూడండి 18వ వచనం చూడండి. 18వ వచనం, 18వ అధ్యాయం 18వ వచనం. ఇంకాను బహుజనం అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకున్నటకు వాడే ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా అకులా అనువారు వారితో కూడా వెళ్ళిరి. ఇక్కడ యవనస్తులు డౌట్, ఏంటి పౌలు తల మొక్కుకోవడం ఏంటని. మొక్కుకున్న కానీ గుండు చేయించుకోలేదు, గుర్తుపెట్టుకోండి. కట్టింగ్ చేసుకున్నాడు, మనం కూడా కట్టింగ్ చేసుకోవచ్చు. అప్పటికి ఇంకా పౌలు సంఘము యొక్క సంపూర్ణమైన స్వరూపం, మౌలికమైన స్వరూపం పూర్తిగా రాలేదు. సో కొరింథీ ఎఫెసీ మనకి అపోస్తల కార్యాల్లో ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు అనమాట. అనుదినం రొట్టె తినడం, ఇలాగా తల వెంట్రుకలు కత్తిరించుకోవడం, వీళ్ళ సమాజ మందిరం, ఇవన్నీ ట్రాన్సిషన్ పీరియడ్. అపోస్తల కార్యాలన్నీ ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు అనమాట. పత్రికల్లోకి వచ్చేటప్పటికి సంఘం యొక్క సంపూర్ణమైన మౌలిక స్వరూపం ఏర్పడుతుంది. కొంతమంది పౌలే తల వెంట్రుకలు మొక్కుకున్నాడు, కత్తిరించుకున్నాడని ఇందులో పెంచుకుని కత్తిరించుకుంటున్నారు. అది కుదరదు. సరే, ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, నుంచి పౌలుతో ఏం చేశారండి? ప్రయాణం ప్రారంభించారు. ఎక్కడికి? పౌలు అన్నాడు, నా పని అయిపోయింది, ఇక్కడ నా పరిచయం అయిపోయింది, నేను ఎఫెసీకి వెళ్ళాలి, పరిశుద్ధుడు నా ఎఫెసీకి నడిపిస్తున్నాడు, నేను ఎఫెసీకి వెళ్ళాలి అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారండి? మేము కూడా ఎఫెసీకి వస్తాం అంటున్నారు. అంటే అర్థం ఏంటి? మిషనరీస్ గా మారిపోయారు. ఇప్పుడు ఎలా మారిపోయారు? పౌలుతో కలిసి, అందుకే పౌలు నా జత పడినవాడు ఆయన అకులా ప్రిస్కిల్లా అని చెప్పాడు. పరిచయం వీళ్ళ యొక్క జీవితంలో ఎంత రాడికల్ చేంజ్ తీసుకొచ్చిందో చూడండి. భౌతికమైన విషయాల పట్ల వాళ్ళ దృక్పథం చూడండి. నువ్వు ఎక్కడికి ఎఫ్ఎస్సీకి వెళ్తావా? ఓకే, మీకు కూడా వస్తాం. అదే ఎఫ్ఎస్సీలో అంత పరిస్థితులు బాగు. ఎఫ్ఎస్సీలో మురగాడు బావులు, మురగాడు అంటారు, అయినా వస్తాం. మేము కలిసి ఏం చేస్తాం? దేవుని పరిచయం చేస్తాం. దాని విలువ అర్థమైంది.
దానివల్ల కలిగే ఆశీర్వాదం అర్థమైంది. ఒక దేవుడు కొరింథీకి ఎందుకు పంపించడం అని అర్థమైంది. ఒక రకంగా చెప్పాలంటే మిగతా పౌలు జీవితం అంతా కూడా వీళ్ళు పౌలు కంటి పెట్టుకున్నారు. చాలా స్పష్టమైన రీతిలో పౌలు యొక్క పరిచర్యను వీళ్ళు సపోర్ట్ చేసేట్టుగా మనం గమనిస్తున్నాం. వాళ్ళు కలిసి ప్రయాణం చేయడం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ముందు కలిసి ప్రయాణం చేసింది భార్యాభర్తలుగా కలిసి ప్రయాణం చేశారు, బతుకు జీవుడా అంటూ. ఇప్పుడు దేవుడు సేవకులతో కలిసి ప్రయాణం చేస్తాడు సువార్త నిమిత్తం. ఎంత అద్భుతమైన కుటుంబం మీరు చూడండి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అన్న మాట మనం చూస్తున్నాం. రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం. ఇప్పుడు ఎఫెసులో సంఘం, కొరింథీలో సంఘం బలపడడానికి కుటుంబము ఒక ఆయుధం. ఎఫెసులో సంఘం బలపడడానికి కుటుంబము ఒక ఆయుధం. ఎఫెసులో వదిలేసి వెళ్ళిపోయాడు, ఎక్కడికి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. మీరు చదువుకోండి. ఇలా కొరింథీలో ఉన్నారు. కొరింథీలో సంఘం ఏర్పడింది 18 వచ్చేటప్పటికి అసలు వాళ్ళు ఎన్ని నెలలు నాకు తెలియదు, కానీ కొరింథీలో అద్భుతమైన సంఘం ఏర్పడింది. కలిసి ఎఫెసీకి వచ్చారు. ఎఫెసీలో సంఘం ఏర్పడలేదు, కానీ వీళ్ళు అక్కడ అపోల్లో అనే వ్యక్తిని సిద్ధం చేశాడు. 19వ అధ్యాయంలో ఎఫెసీలో కూడా సంఘం ఏర్పడింది. మళ్ళా పౌలు ఎఫెసీకి వస్తాడు. 19వ అధ్యాయం మీరు చదువుకోండి. అప్పుడు వారు అక్కడ ఉన్నారు. ఎఫెసీ సంఘంలో కూడా ఒక బలమైన భూమిక వారు పోషించారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమాపత్రిక 16:3. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును వందనం చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణం ఇచ్చుటకైనను తెగించిరి అని చెప్పాడు. ఏంటంటే అండి, ఇప్పుడు వీళ్ళ రోమాలు ఉన్నారు. అంతేకాకుండా ఏమని చెప్పాడు చూడండి, మరియు వారి ఇంటనున్న సంఘం అని చెప్పాడు. వారి ఇంటను ఏముందంటే దేవుడు వాళ్ళని కొరింథీకి తీసుకెళ్ళాడు. అంటే రోమాలో ఏముంది? ఇల్లు ఉంది. ఇల్లు వదిలేసి కొరింథీకి వచ్చారు. అయితే మరలా కొరింథీ నుంచి దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడు, ఎఫెసీ తీసుకెళ్ళాడు. ఎఫెసీ నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? మళ్ళా రోమాకి తీసుకెళ్ళాడు. అంటే చక్రవర్తి ఏమై ఉంటాడో చచ్చిపోయి ఉంటాడు. చక్రవర్తి మారిపోయి ఉంటాడు. విషయాలు మనకు తెలియదు. రోమాకి తీసుకెళ్లి ఆస్తి ప్రవేశ చేశాడు. రోమాకి ఉత్తరం రాస్తాడు పౌలు ఏమన్నాడంటే తీసుకెళ్ళా వారి ఇంటనున్న సంఘం అన్నాడు. ఇప్పుడు హృదయం ఎంత పెద్దదంటే ఫస్ట్ పౌలుని చేర్చుకున్నాను పెద్దది, నెక్స్ట్ తిమోతిని శీలాన్ని చేర్చుకున్నాను పెద్దది, నెక్స్ట్ అపోలోని చేర్చుకున్నాను పెద్దది, ఇప్పుడు సంఘం చేర్చుకున్నాను పెద్దది. ఎవరు చేశారు? ప్రభు విశాలపరుస్తాడు. ఆలోచన తలంపు హృదయం అనుకుంటే పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. అసలు వాళ్ళ ఇంటి కోసం ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వారు నా నిమిత్తము తమ ప్రాణం సిద్ధపడ్డారు. జతపని వారు, నాతో కలిసి దున్నిన వారు, నాతో కలిసి సేవ చేసిన వారు, నాతో కలిసి బహుమానము పంచుకునేవారు. పౌలు అంటే మాట చెప్పడం సామాన్యమైన సంగతి కాదు. ఎంత అద్భుతంగా మారారో చూడండి. వాళ్ళు మొట్టమొదటి చక్రవర్తి ఆ ఆజ్ఞ జారీ చేసినప్పుడు వాళ్ళ కళలు చెదిరిపోని అనుకున్నారు. వాళ్ళ హృదయం కథలవేకలం అయిపోయింది. ఏంట్రా బాబు, ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, మనకు డానాలు పెట్టుకోవడం వచ్చు, సరే ఆ పనే చేసుకుందాం. కానీ దేవుడు వాళ్ళ యొక్క వారిని దర్శించాడు. పౌలు ద్వారా వారికి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ పౌల్ని వాళ్ళు చేర్చుకోకపోతే ఇవన్నీ జరిగేవంటారా? ఆలోచించండి. దేవుని యొక్క అవకాశాలు అలా ఉంటాయి. ఒక బలమైన కుటుంబంగా ఉన్నాడు. ఎఫెసీలో ఒక సంఘం ఏర్పడడానికి బలమైన కుటుంబంగా ఉన్నాడు. ఒక శివస్థికుడు లేకపోతే అపోలోను బాధించడానికి ఒక బలమైన కుటుంబంగా ఉన్నారు. మళ్ళీ రోమాకి వెళ్ళినప్పుడు అక్కడ సంఘటనకు తన ఇంటికి వాళ్ళు బలమైన కుటుంబంగా ఏర్పడ్డారు. దేవుడు ఒక కుటుంబాన్ని ఇన్ని సంఘాలకు ఆశీర్వాదకరంగా చేస్తే మన కుటుంబం ఇక్కడ ఏమన్నారంటే తమ ప్రాణములను వారి నిమిత్తము తమ ప్రాణాలను
వేయడానికి సిద్ధపడ్డారంట. ఇది వాక్యం చెప్పేవాడంటే ప్రాణాలు ఇవ్వద్దమ్మా కానీ తీయొద్దు అన్నాడు. మీరు మా కోసం ప్రాణాలు ఏం పెట్టాల్సింది కానీ ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. అసలు సంఘ ప్రజలకు నిద్రించట్లేదు, సేవకులు నిద్రించట్లేదు. విశ్వాసం కారణం ఏంటంటే సంకటంగా తయారయ్యారు అని అన్నాడు. వాళ్ళంతా ఆత్మీయతలోకి వెళ్ళారు. చూడండి ఎందుకు ఈ యొక్క మాట రాశాడంటే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, వాళ్ళ ఆత్మీయ పరిపక్వత పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. చదువుతారు 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, సహోదరులు లోకం మిమ్మల్ని దేశించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మన ముందు నిలిచున్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు నందు నిత్య జీవం ఉండని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎటుదో తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టే బద్ధులమై ఉన్నాము అని చెప్పాడు. ఇది వారి జీవితంలో నెరవేర్చారు. అవసరమైతే పౌలుని తప్పించి మన ప్రాణం రక్షించాలి అనే అంత ప్రభు సేవకుని మీద, ప్రభు సేవ మీద, ప్రభు సంఘం మీద వారికి ఉన్నది. అలాంటి వారిని ప్రభు వదిలేస్తాడా? అలాంటి వారిని ప్రభు దీవించకుండా ఆగుతాడా? అలాంటి వారిని కాపాడుకున్న దేవుడు మౌనంగా ఉంటాడా? గనుక వారి యొక్క ఆలోచన అది ఎంత అద్భుతంగా వారు అభివృద్ధి చెందారో చూడండి. తన ఇంటి సంఘం ఉన్నది అని చెప్పి కొరింథీకి ప్రయాణం చేసిన వారు రోమాకి ఎప్పుడెక్కడో వివరం రాయబడలేదు, కానీ ఇంటి సంఘం ఉన్నట్టుగా చూస్తున్నారు. అంటే వెళ్ళి ఉన్న సంఘాన్ని విడదీసి ఇంట్లో పెట్టుకుంటారు. లేని చోట సంఘాన్ని ఏర్పరచడానికి ఎక్కడ మీకు స్థలం లేదా, ఎవరు మీకు ఇవ్వట్లేదా? మా ఇంట్లో ఉంది, రండి మా ఇంట్లో పెట్టుకోండి. సంఘం మా ఇంట్లో ఉంది, మాకు ఆశీర్వాదం. మనసు మా ఇంట్లో అంటే ఆశీర్వాదం. దేవుని పని ఆశీర్వాదం. ఆంధ్రప్రదేశ్ లో సెన్సస్ మీరు తీసుకుంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన ప్రతి చోట కొంతమంది కొన్ని జంటలు సంఘాలు స్థాపించారు. దాంట్లో మనము ప్రొఫెసర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ చూస్తాం. ఆయన ఇంజనీర్ గా, చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే సంఘం ఏర్పడింది. కారణం ఏంటి? ఈ ట్రాన్స్ఫర్ మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇక్కడ సంఘం లేదు కాబట్టి సంఘం అదే దృష్టిలో పనిచేసేవారు. మనం యాత్రికులం, సైనికులం, ఏదో ఒక రోజు దేవుని రోజుకి వెళ్ళాలి. జీవితం ద్వారా, ఉద్యోగం ద్వారా, జీవిత చర్యల ద్వారా, ప్రయాణం ద్వారా పనికి దేవుని సంఘానికి మనం ఆసరాగా ఉన్నాము. ఉన్న సంఘం ఆశీర్వదించబడాలి, లేని కలిసి మన సంఘం ఏర్పడాలి. ఇది మనం గొప్పగా ఉండాలి. అలాగే ఎంతమంది ఉన్నారు? అది దేవుని యొక్క ప్రణాళిక. వాళ్ళ జీవితంలో దేవుడు ఇలాంటి చర్య చూడగలిగాడు, ఆనందించగలిగాడు. మన సమయం అయిపోయింది, ముగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మనం విన్న మాటల్ని ఆలోచిద్దాం. దేవుని వాక్కు యాదృచ్ఛికంగా నీ వద్దకు రాదు. మాట్లాడినట్లయితే, అవును దేవా, ఫలానా విషయాల్లో నేను ఇంకా బలహీనంగా ఉన్నాను, నాకు మీరు సహాయం చేయండి. మీ ప్రణాళిక నేను పూర్తిగా ఎరగాలనుకుంటున్నాను. మీ కదలికలో నేను గమనించాలనుకుంటున్నాను. నీ యొక్క మెల్లని స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను. మాకు మీరు సహాయం చేయండి. ఎలాగైనా ఈ లోకం విడిచి మేము వచ్చేయాలి. అలాగా చేయటకు మీరు మాకు అనుగ్రహించిన పని భూమి మీద సంపూర్ణంగా చేయడానికి సహాయం చేయండి. వ్యతిరేకమైన వాటన్నిటిని జయించడానికి విశ్వాసం ఇవ్వండి. పూర్ణంగా మిమ్మల్ని ప్రేమించి మీకు సమర్పించుకునే భాగ్యం ఇవ్వండి. మీ ఆజ్ఞలు అనుసరించి అందులో శ్రద్ధ దయచేయండి. ప్రతిదినము మిమ్మల్ని కలుసుకునే కృపనివ్వండి, మిమ్మల్ని తెలుసుకునే కృపనివ్వండి, మీ కొరకు పనిచేసే కృపనివ్వండి అని సమర్పించుకుందాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. పరిస్థితులు మన చేతిలో లేవు. నాణ్యమైన, నిజమైన
విశ్వాసపూరితంతో కూడిన పిల్లలు దేవునికి అవసరం. పేదవారుగా ఉన్నప్పుడున్న విశ్వాసము ధనికులుగా అయినప్పుడు చాలా మంది కోల్పోయారు. బలహీనంగా ఉన్నప్పుడున్న విశ్వాసం బలవంతులైన తర్వాత కోల్పోయారు. అనేక విషయాల్లో ఆశీర్వదించబడిన తర్వాత దేవుణ్ణి వెనక్కి పెట్టేశాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ సంఘం ఏర్పడడానికి దేవుడు వాడుకున్న బలహీనమైన ఘట్టాలు, ఎంత బలమైన సంఘాలు ఏర్పడ్డాయో మీరు చూడండి. అలాగే మన ఫ్యామిలీ ఎందుకు ఉండకూడదు? ఉన్న సంఘం ఉంటే దానికి మనం ఆశ్రయంగా ఉండాలి. లేని ప్రాంతానికి వెళ్తే సంఘం ఏర్పడాలి. అదే మన యొక్క శ్వాస దేశ విశ్వాసమై ఉండాలి. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయన. కీర్తన మేము ఆలోచించినట్టుగా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మీ కన్నులు మమ్మల్ని చూశాయి. గర్భంలో దినదినం మమ్మల్ని మీరు రూపించారు. ప్రతి దినాన్ని మీరు లెక్కించారు. అవయవాలన్నీ రూపించారు. మీ గ్రంథంలో లిఖించారు. మా దినములను మేము లెక్కించగలిగిన మనసు మాకు ఇవ్వండి. మా పట్ల మీకున్న బృహత్తరమైన ప్రణాళిక ఎరగగలిగిన కృపనివ్వండి. మేమందరం మీ పిల్లలం. మీ సన్నిధిలో నివసించు మీ యొక్క ఆయుధాలు. మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. సాతాను మా సమయాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని దోచుకోకున్నట్లుగా పూర్ణముగా మీకు సమర్పించి మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచే కృపనిమ్మని, రాత్రి కూడికి మీ సహాయం దయచేయమని, మిగిలిన రోజు కొరింథీ పత్రిక ధ్యానాలు మాకు మేలు కలిగించమని యేసు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి సంఘము ఏర్పడడానికి దేవుడు అఖిల ప్రిస్కిల్ల కుటుంబాన్ని ఎలాగో ఏర్పాటు చేసుకున్నాడు, ఆ కుటుంబం గురించినటువంటి శ్రేష్టమైనటువంటి తలంపులు మనం విన్నాం. అలాగైతే మరి మన కుటుంబాన్ని గురించి కూడా మనం ఆలోచన కలిగి మన కుటుంబాలు కూడా అఖిల ప్రిస్కిల్ల లాంటి కుటుంబాలుగా, దేవుని యొక్క పరిచర్యకు అంకితం చేసుకున్నటువంటి కుటుంబాలుగా, ఆతిథ్యము ఇచ్చే కుటుంబాలుగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే కుటుంబాలుగా, దేవుని యొక్క సంఘమునకు క్షేమాభివృద్ధిని కలుగు చేసే కుటుంబాలుగా మరి మన కుటుంబాలు కూడా ఉండడానికి మనం కూడా ప్రార్థనాపూర్వకంగా పరిచర్యకు అప్పగించుకోవడం మంచిది. మన కుటుంబాలు అఖిల ప్రిస్కిల్ల కుటుంబాలుగా ఉండాలి, కానీ అననయ సభ్యురాల కుటుంబంగా ఉండకూడదు. ఆ కుటుంబము దొంగి నుంచి, దేవుని సొమ్మును దొంగిలించి శాపం తెచ్చుకున్నటువంటి కుటుంబంగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి అఖిల ప్రిస్కిల్ల కుటుంబం లాగా నా కుటుంబం కూడా ఉండాలని మనం కూడా తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో మన కుటుంబం కొరకై ప్రార్థన చేద్దాం. మరి తలంపులు అందించినటువంటి దేవదాసులు చిరంజీవి గారికి స్థానిక సంఘ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి సహోదరి రీతు దగ్గర సువార్త వేడుకుంటుంది సత్యనారాయణపురంలో 67 రోడ్డు వైపు ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండగా ఆఫీస్ ఉంది. రోడ్డు చివరికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో క్రాస్ రోడ్ ఉంటుంది. వారి గృహం గతంలో కూడా మనం సువార్త ప్రకటించాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా రండి. రేపు ఉదయకాలం 9:30 గంటలకి మనకి కొడుకు ప్రారంభమవుతుంది కాబట్టి రేపు ఉదయం కూడా అందరూ కూడా సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన, నేను కూడా ముగింపు ప్రార్థన చేసి మనం బయలుదేరదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ దాసుని బలపరిచి పట్టణంలో ఈ అనాది సంకల్పంలో అక్కడ సంఘం ఏర్పాటు చేయబడ్డానికి రోమ్ నుండి
అల్ప తీసుకెళ్లాలని మీరు అక్కడికి తీసుకుని వచ్చి కుటుంబాన్ని మీరు వాడుతున్నారు. అది మీ యొక్క ప్రణాళిక. దేవా కుటుంబం దైవజనుడైన పౌరుని చేర్చుకొని 1.5 సంవత్సరం మరి వారికి ఆతిథ్యం ఇచ్చి ఇంకా ఇతర సేవకులను కూడా చేర్చుకొని ఎంతగానో ప్రయాసపడి అక్కడ సంఘం ఏర్పాటు చేయబడడానికి ఆ కుటుంబం ఎంతగా ఉపకరించబడిందో మేము విన్నాం. అలాగే ఎఫ్ఎస్సి పట్టణంలో, అలాగే రోమా పట్టణంలో మా కుటుంబాలు కూడా ప్రభువా అలాగే ఉండాలని మీ ప్రార్థన, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలు, మా బిడ్డల కుటుంబాలు తండ్రి నీ నామ మహిమ కొరకై, సంఘం యొక్క క్షేమము కొరకై వాడబడగలిగినట్లుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని వాక్యం చెప్పిన మీరు ఆశలు కూడా మరి విశేషంగా ఈ దినం రేపు మా మధ్యలో బలంగా వాడుకునే సంఘానికి క్షమావర్తిని కలుగు చేయమని మహిళా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ రాత్రికాలంలో జరగవలసిన సువార్త కూడికను కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కొరకు ముగించబడి సెలవు తీసుకున్నాం.